ఇలా కొత్త టీజర్లు ఏమొచ్చాయి? రాజా ది గ్రేటు ఉన్నది ఒకటే కిందకి గరుడు వేగా సార్. గరుడు వేగనా? అది ఎవరిది? ఎంత మాట అన్నాడు సార్, అది మన రాజశేఖర్ సార్. రాజశేఖర్ ఆయన ఎవరు? చీదీనా నా జీవితం, అది తీసుకొని నా నెత్తి పలగొట్టండి. అంత సీరియస్ ఎందుకు అవుతావరా? తెలియక అడిగాను, ఎవరో చెప్పు. మీకు నిజంగా తెలియదా సార్? రే చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే మానే, అంతేగాని ఎక్స్ట్రా చేయకు. అంకుశం రాజశేఖర్ సార్. ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నాడా? ఆయనకేమైంది సార్, ఆయనకంటే ముసలాళ్ళే హీరోలుగా చేస్తుంటే. కరెక్టే సార్ ట్రైలర్ చూడండి సార్, హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంది. ఎందుకురా, మనం హాలీవుడ్ సినిమాలు చూస్తాం కదా, మళ్ళీ ఇదెందుకు? సార్ చూడరాదు ఏంట్రా? ఓసారి చూడరాదా వేగంగా అన్నాను సార్. సరే బాగానే మేనేజ్ చేసాడే రాజశేఖర్. ఇది అద్భుతం, ఇంకా 5 ఏళ్ళు లాగేస్తాడు. అయినా రాజశేఖర్ మీద డబ్బులు పెట్టాలి, దండం పెట్టాలరా. నీలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి డేరా బాబా దగ్గరికి వెళ్ళాయంట. ఒరే నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సింక్ ఉందారా? మరి రాజశేఖర్కి బడ్జెట్కి ఏమైనా సింక్ ఉందా సార్? కథకు అవసరం అనుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అంత చిన్న విషయం కూడా తెలియదు మీకు. సింకులు పెళ్ళాల లింకులు కావాలి. రే పంచులు వేస్తే వేయించుకోవడానికి రైజింగ్ రాజు అనుకున్నావు, వైపు ఆర్చాను రా. పంచులు వేయాలన్నా నేను, క్రంచ్ చేయాలన్నా నేనే. పీకినవుతి ఏంట్రా ఏమన్నా? ఆ పీక్లో ఉన్నారు అన్నారు. దేవుడికి పంచులు వేయడం తక్కువ అయిపోయింది, పంచులు వేయించుకోవడం ఎక్కువ అయిపోతుంది. సార్ ఈ సినిమాలో సన్నీ లియోని ఐటమ్ సాంగ్ కూడా ఉంది. సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్? ఏంటి లేచి కూర్చున్నట్టుంది? ఏంటి లేచి కూర్చున్నారు అన్నావు కదరా? నువ్వు అన్నీ కరెక్ట్గానే అంటున్నావురా, నాకే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. నాదే తప్పేమో. బాగానే పట్టేశారు. సాంగ్ చూడండి. నువ్వు వెళ్ళి పని చూడు, ఏదో టీటీలో వద్దు.